ఈరోజు దేవుని వాగ్దానము. మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. అపోస్తల కార్యములు 2 అధ్యాయము 17 మన దేవుడు సర్వజనులకు కూడా దేవుడండి. ఆయన ఒక ప్రాంతానికి చెందే దేవుడు కాదు, ఒక కులానికి చెందే దేవుడు కాదు, ఒక గ్రామానికి చెందే దేవుడు కాదు, ఒక దేశానికి చెందే దేవుడు కాదండి. ఆయన సృష్టికర్త అండి. ఆయన సమస్త జనులకు కూడా ఆయనే దేవుడండి. సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన ఒక్కరిని పిలిచే దేవుడు కాదండి, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రతి ఒక్కరి కోసం కూడా తెలుసండి. ఆయన అంత గొప్ప దేవుడండి. ఆయన అందుకే మనుష్యులందరి మీద కూడా నా ఆత్మని కుమ్మరించెదను అని చెప్తున్నాడు. ఒక డబ్బున్న వారి మీద కుమ్మరిస్తానని చెప్పడం లేదండి. లేకపోతే పలానా కులం వారి కోసమే వాళ్ళ మీద నా ఆత్మని కుమ్మరిస్తానని చెప్పలేదు. లేకపోతే పలానా ఒక గోత్రము వారి మీదే నా యొక్క ఆత్మను కుమ్మరిస్తానని చెప్పలేదు. లేకపోతే పలానా వయసులో ఉన్న వారికి, లేకపోతే వారి మీద, లేకపోతే చిన్నపిల్లల మీద, లేకపోతే నడి వయసులో ఉన్న వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పలేదండి. ఆయన మనుష్యులందరి మీద కూడా ఆయన ఆత్మని కుమ్మరించే దేవుడండి. ఆయన పక్షపాతి కాదండి. ఆయన న్యాయం తీర్చే దేవుడు. కానీ మనం అడగాలి, దేవా నీ ఆత్మ నాకు కావాలేసయ్యా, దేవా నీ వాక్యము నాకు కావాలేసయ్యా, దేవా నాకు సమస్తము నీ యొద్దను నేను పొందుకోవాలనుకుంటాను అనేసయ్యా అంటే మనము ఆయన ముందు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనకి ఎప్పుడైతే అటువంటి ఆశ మనలో ఉంటుందో అప్పుడు మన దేవుడు మనకి ఏమి కావాలంటే అది సమకూర్చే దేవుడు అండి. ఆయన ఆత్మ అంత బలమైనదండి. అడగాలండి, అడిగితే చాలు ఆయన ఇచ్చే దేవుడు అండి. ఆయన మనుషులందరూ కూడా ఈ లోకంలో ఉన్న ఆ యొక్క కులాన్ని, గోత్రాన్ని, లేకపోతే ఆ మనుషులు ఒక అందాన్ని, లేకపోతే ఇంకేవేవో చూస్తే, కానీ మన దేవుడు మాత్రము హృదయాలు చూసే దేవుడు అండి. నీకు ఆశ ఉంటే చాలు, నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తాను. నువ్వు కావాలనుకుంటే చాలు, నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వు అడిగితే చాలు నీకు ఇస్తానా అన్న గొప్ప దేవుడు అండి. అందుకే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఈరోజు ఆయన ఆత్మ మనం కావాలంటే చాలు, మనం అడిగితే ఆయన ఆత్మను కుమ్మరించే దేవుడు. మనుషులందరూ నీ పైరూపాన్ని చూడొచ్చేమో కానీ దేవాతి దేవుడు మాత్రం మన హృదయాలు చూసి మన జీవితంలో సమస్తము అనుగ్రహిస్తాడండి. అటువంటి ఆత్మను మనం అందరి మీద కుమ్మరించాలని దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.